ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ప్రతి ఉదయంన లేచి మన ప్రభు సన్నిధిలో ప్రార్థించుట, దేవుని యొక్క మాటలు ధ్యానించుట మన జీవితాలకు, మన కుటుంబాలకు, మనము కలిగి ఉన్న సమస్తమునకు కూడా ఆశీర్వాదమును, సమాధానమును కలుగ చేస్తూ ఉన్నవి. కనుక ఈ దినచర్యను ప్రారంభించడానికి ముందు దేవుని యొక్క వాక్కును ధ్యానం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. రండి. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనమును ధ్యానం చేసుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్కు నీ కొరకే. ప్రభు ఉదయకాలము ఆయన కృపతో మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానము. అవును, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక సింహములు ఏ హానియు చేయకుండా ప్రభు వాటి నోళ్లను మూయించినాడు అని దానియేలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని దృష్టికి నిర్దోషముగా నడుచుకునే ప్రతి వారి పట్ల కూడా ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు, గొప్ప రక్షకుడుగా ఉన్నాడు. అవును, ఆనాడు నిర్నిమిత్తముగా దానియేలు మీద పగబట్టిన వారుగా అసూయ చేత దానియేలు యొక్క సహచరులు మరి సింహాల గుహలో వేయించినారు. ఏ నేరము చేయనప్పటికీ, ఏ చెడుతనము చేయనప్పటికీ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా అనేక మారులు మనము ఏ నేరము చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా, అవును, నిర్నిమిత్తముగా మరి హింసించబడడానికి, నిందించబడడానికి, మరి ఎన్నో హానికరమైన అనుభవాలను ఎదుర్కొనుటలో మన జీవితాలు కూడా ఉండవచ్చు. అందుకే ప్రభు ఈ ఉదయకాలం మరి ఆయన యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. ఏమిటి అది? దేవుని దృష్టికి మనము నిర్దోషులుగా ఉన్నప్పుడు ఏ హాని కూడా మనకి సంభవించదు, ఏ కీడు కూడా, ఏ భయము కూడా మనకు సంభవించదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయమున ఎంతో మంది ఎన్నో విధాలుగా మరణిస్తూ ఉన్నారు, నశించిపోతూ ఉన్నారు, కనుమరుగైపోతూ ఉన్నారు. అనేక నేరములను బట్టియు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, అనేక పాపములను బట్టియు, దేవుని దృష్టిలో ఆయాసముగా ప్రవర్తించిన అనుభవాన్ని బట్టియు అనేకులు వారి జీవితాలను ముగించుకుంటున్న వారుగా ఉన్నారు. వారి యొక్క పాప ప్రవర్తనను బట్టి, అవును, దేవునికి ఆయాసాన్ని కలిగించిన అనుభవంలో. కానీ దేవుని పిల్లలుగా దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడలారా, మరణము మనకు ఏమాత్రము కూడా హాని చేయదు. అవును, దేవుని దృష్టిలో నీతిగా ఉన్న దానియేలు చూడండి, సింహముల నోళ్లను మూయించే అనుభవములో మరి దేవుని ఎదుట అగ్గుపడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, మనిషిని చూస్తే సింహము అవును భక్షించి వేస్తూ ఉంటుంది. కానీ మరి దానియేలు చుట్టూ కూడా ఈ 6వ అధ్యాయము గనక మనము చదివినట్లయితే దానియేలు చుట్టూ అవి మోకరించి ఉన్న అనుభవము, ప్రభు వాటి నోళ్లను మూయించిన అనుభవము. ఈ దుర్దినాల్లో మరి దుష్టుడైన సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతూ ఉన్నాడు. ప్రతి కుటుంబములో నెమ్మది లేని అనుభవం, ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో పోరాటము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, గర్జించు సింహమైన ఆ సాతాను యొక్క నోరును మూయించాలి అనంటే మనము దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండాలి. మనము మన దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండాలి. ఆనాడు నోవాహు కూడా దుర్దినాలు ఎంతో పాపముతో, శాపముతో, బలత్కారముతో నిండుకొని ఉన్న ఆ దినాలలో నోవాహు కుటుంబం, అవును, ప్రభు అంటాడు నోవాహుతో, నోవాహు, నీ ఒక్కడవే ఈ యొక్క మరి ప్రజల మధ్య నిర్దోషిగా నాకు కనిపించావు, నిందారహితుడుగా కనిపించావు. కనుక నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక రక్షణ ఓడను నిర్మించుకోమని ప్రభు ఆజ్ఞాపించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జల ప్రళయములో సమస్తమును కూడా ప్రభువు తుడిచిపెట్టి వేశాడు. మరి ఈ దుర్దినాలలో, ఈ అంత్య దినాలలో, ఈ పాపముతో నిండిపోతున్న ఈ లోకములో
మనము మన దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉన్నప్పుడు, నిందారహితులుగా ఉన్నప్పుడు, పరిశుద్ధతను కాపాడుకునే అనుభవంలో, అవును, ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా, అవును, దేవుని వాక్యము చేత మనము పరిశుద్ధపరుచుకున్నప్పుడు ప్రభు మనకు ఏ హాని కూడా జరగకుండా ఆయన మనలను కాపాడే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి గడిచిన నెల, అలాగే ఈ నెల ప్రారంభంలో ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎన్నో బస్సులో వెళుతూ ప్రయాణం చేస్తూ ఉన్న ఆ ప్రయాణికులు నిద్రిస్తూ ఉండగానే వారు మరణంలోనికి వెళ్ళిపోయిన వారుగా, అవును, మరి వారు దహించిపోయిన వారుగా, ఎన్నో అగ్ని ప్రమాదాల చేత, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ముగింపు ఎంతో భయంకరంగా ఉంటుంది. ప్రతి ఉదయం లేచినప్పుడు ఎన్నో దుర్వార్తలు, మరణ వార్తలు, మరి ఎంతో భయాన్ని కలిగించే అనుభవాలను మనము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కనుక మన జీవితాలను దేవుని ఎదుట, దేవుని దృష్టికి నిర్దోషులుగా, దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా మనము మన కుటుంబాలను మరి సరిచేసుకొని దేవుని ఎదుట ఉన్నప్పుడు ఆయన ఏ హాని జరగకుండా, నీవు ఇంట ఉన్నప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు, నీ పనులలో ఆయన ముందు వెనుక ఆవరించి నిన్ను భద్రపరుస్తానని వాగ్దానం ఇస్తూ ఉండగా, దేవుని యొక్క మాటలకు విధేయత చూపుదాం. మన ప్రభుతోనూ మరి ఆయన యొక్క సన్నిధితోనూ మనము ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ దృష్టికి మేము నిర్దోషులంగా ఉన్నప్పుడు ఏ హానియు, సింహములు కాదు. అవును నాయన, మరి సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడు ప్రభువా. అవును తండ్రి, వాడి నోరుని మూయించే దేవుడో, నీ దృష్టికి నిర్దోషముగా అగుపడినప్పుడు, నిందారహితంగా ఉన్నప్పుడు మా పరిశుద్ధ జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకముతో మమేకము కాకుండా ప్రత్యేకించబడిన వారుగా, అవును ప్రభువా, మరణ శాసము వచ్చినప్పటికీ కూడా దానియేలు భయపడలేదు. నీ దృష్టిలో యథార్థముగా ఉన్నాడా లేదా అన్నదే దానియేలు యొక్క ముఖ్య లక్ష్యం. అవును ప్రభువా, మనుషులు కాదు కానీ తండ్రి, నీ దృష్టిలో మేము నిర్దోషులముగా ఉండాలి. నీ దృష్టిలో మేము నిందారహితులుగా ఉండాలి. నీ దృష్టిలో మేము పరిశుద్ధులంగా ఉండాలి. నీ దృష్టిలో మేము యథార్థవంతముగా ఉన్నప్పుడు ఏ హానియు కూడా ఎవరి ద్వారా కూడా కలగకుండా కాపాడే దేవుడో, సింహముల నోళ్లను మూయించిన దేవుడో, అవును ప్రభువా, దానియేలును మీరు భద్రపరిచిన దేవుడో, సింహములకు ఆహారముగా మారకుండా దానియేలు ఎదుట ఆ సింహములను మోకరింపచేసిన దేవుడో, ఈ రోజున ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి జీవితాల్లో కూడా ఎలాంటి కీడు, ఎలాంటి శోధన, ఎలాంటి మరి శ్రమలు, నిందలు నీ బిడ్డలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభువా, వారికి ఎలాంటి కూడా నాయనా మరణము సంభవించకుండా కాపాడే దేవుడో, భద్రపరిచే దేవుడో నీవే. ఈ దినమంతా నీ బిడ్డలు తలపెట్టబోతున్న పనులలో, వారి ప్రయాణాలలో, వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో, వారి విద్యలో మీరు తోడుగా ఉండమని, ప్రతి విషయంలో కూడా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.